నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకందారులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని యాదవ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్రె మల్లేష్ యాదవ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కేంద్రంలో శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గొల్లా కొమురయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కేశవని రవి యాదవ్, మెడుదల ఐలయ్య యాదవ్, కొత్తపల్లి వెంకన్న యాదవ్, వైరి సంపత్ యాదవ్, ముగ్గుర కొమరయ్య యాదవ్, దొంగల తిరుపతి యాదవ్, చేనేవేని తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేకల మేత కోసం ప్రభుత్వ పంచరాయి భూముల్లో రోడ్డుకు ఇరువైపులా తుమ్మ మరియు దుబాబులు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెట్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గొర్రెల షెడ్లు, నీటి తొట్టిలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చెరువు శిఖం భూముల్లో చెరువు కట్టలపై గుట్టల చుట్టూ ఉమ్మసు బాబులు చెట్లు పెట్టాలని కోరుతున్నాం. ఉపాధి హామీ పని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉపాధి పని వ్యవసాయానికి అనుబంధం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, రైతులు అప్పుల పాలు కాకుండా అవుతారు. కాబట్టి ఉపాధి హామీ పనిని అక్కర్లాంటి పనులు చేయకుండా వ్యవసాయానికి అనుబంధం చేయాలి. ఈ తుమ్మ వేప తుమ్మసు బాబులు పెట్టాలంటే యాదవులకు మేలు జరగాలంటే గొర్రెలు మేకలు అంటే యాదవులు అభివృద్ధి కాబట్టి అవి పెడితే మనకు ఉపాధి దొరుకుతుంది, అభివృద్ధి జరుగుతుంది, గొర్రెల మేకలు అభివృద్ధి జరుగుతుంది. యాదవ క్షేత్రం వేస్తారు మీకు వస్తుంది. కేశవన రవి రాష్ట్ర కార్యదర్శి, ముఖ్య యాదవ్ టౌన్ అధ్యక్షుడు. కన్నపూర్లో తుమ్మ చెట్టు కొట్టినటువంటి వాళ్ళ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. రామరెడ్డి, రాజిరెడ్డి, సంపారెడ్డి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ రిమాండ్ తరలించాలని డిమాండ్ ఇస్తాం. లేదా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం.